జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మా ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి. రాత్రి మా ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి. నా యాల్ది ఇగో రెండు మూడు శబ్దాలు కప్పుకున్నా సలాగుతలేదు. ఇగో నేను దొడ్డు శబ్దాలు కప్పుకున్నా. దుబాయ్ మనిషి మీద 3 కూడా ఇక మా ఊడైతే ఇక లెక్కలేదు. ఇగో షటర్ వేసుకున్నాడు ఒక్క చెద్దర. ఇగో ఈడోటి ఇగో 1 2 3 సెటరు 4 చెద్దర్లైనాయి. తలకాయ కిందోటి ఇక కిందేం పరుచుకోలేదు. కప్పుకునేందుకు దిక్కులేవు. ఇక బయట చూస్తామంటే ఇప్పుడు ఇలా వండుకున్నాం మేము మంచిగా. ఇంకొక సలవని ఇక నీళ్ళు ఇవన్నీ నీళ్ళే. నీళ్ళు పడుతున్నారు. అరే ఇంత పడతా ఓ అన్యా ఏంది ఇవన్నీ నీళ్ళు. నువ్వు దాన్ని ఇప్పుడు తీసినావు, ఇది మళ్ళీ వస్తుంది. ఎందుకు వచ్చినా గిన్నెలు నీళ్ళు వచ్చినా అమ్మ తోడు ఓడి అమ్మ బంటి మామూలు సెలవు లేదు. మాదైతే గిట్ల ఉంది. మా తోటి వాళ్ళది కూడా దోసారి అవి అన్ని నీళ్ళే. అక్క రాత్రి 12, 11 అయింది. 11:30 వచ్చి పొలాలు వేసినాం. వేసిన తర్వాత అంతా 12:30 అయింది వండుకునే వరకు. ఇగో ఈ చల్లటి నీళ్ళల్లో మాకు ఒక కచ్చరం బండి కనబడ్డది. ఎంజాయ్. గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్. అవ్వ ఘోరంగా చల్లగా నీళ్ళు. ఇగో ఇక్కడ ఒకళ్ళు, ఇక్కడ ఒకళ్ళు, అక్కడ 1 2 3 4 5 6 7 8 9 ఒక్కడు కట్ట మీద. మా బండి చలి 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 పాడుగాను. ఘోరమైన చలి పెట్టింది అలా. నీళ్ళు గమ్మతుంది అన్నీ. ఇదంతే అంగడి సూపర్. తడతానే మొత్తం ఇళ్ళకి పోయినాయేమో. ఇప్పుడు నేనేమంటే రామా అదే ఉండని మా ఎండక వెళ్తాయి, ఆడుతుంది పోతుంది. ఇప్పుడు ఎత్తద్దు అవి. అప్పటి వరకు ఎత్తాలి తాత్పరంగా. చలి మాత్రం ఘోరంగా చలి ఇలా అనకత్తాంది. నాకే అనకత్తాంది. వీడియో తీస్తాను. ఇంక ఇట్లకు చలి పెడతలేదు, పెట్టలేదు. షో షో పెట్టలేదు. కోపలేరు పొంటి కోపలేరా కడిగినట్టు రాలుతానే నీళ్ళు అయితే. వర్షంలో తడిచినట్టుగా తడిచింది. అక్క నా కాదు చాయ్ పెడతారు అట్లా. ఎండెళ్ళిన కూడా ఇంకొంచెం వెళ్ళే పెద్ద సూర్యభగవానుడు ఇంకొంచెం తొందర రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
చాయ్ అయితే పెడతారు పెట్టారు ఉడుకు చాయ్ కాలర్ అయిపోయింది చాయ్. నేనే కొంచెం లేట్ ఉన్నా, ముఖం కళ్ళు రాడుకుంది దబ్బరు దుబ్బర. కీడ మంట ఆడ కూర్చోబుద్ది అవుతుంది. ఆడ మంటగానే పడ్డది వర్ర కాడ కూర్చున్నాం, ఈడ మంటగానే పడ్డది ఈడ కూర్చోబుద్ది అవుతుంది. బయట వేరే ఇంకెక్కడ కూర్చొని ఉండబుద్ది అవుతుంది, ఎందుకంటే చలి పెడుతుంది. దశరథ రామ గోవింద శ్రీ ఎవరా ఉన్నారా? ఇల్లు గమ్మతుంది ఏమో రమేశాందయ్య కావచ్చు. దయచూడు స్వామి ముకుంద. తాగు, అది అయింది కాలేదు, అవసరం లేదు కావచ్చు. అరే కాగని లేవే చూసుడు ఎందుకే తాయిగా మూడు ప్యాకెట్లు ఒక్క ముల్లే పోయి మళ్ళీ ఏముంది తీయుంది. నీళ్ళు కాదు పచ్చి గిల్ల పోయి అది ఎట్లా తీయగాని ఎలా పప్పే బియ్యం కొన్ని బియ్యం అయితే ఎక్కువ పెట్టు. ఏమైనా పెద్ద మనిషి నీ ఆశ నిరాశ అయిపోయి. ఇలా పప్పే మాదే. పక్క బియ్యం కడుగుతారు. రాత్రి వచ్చేటోడు బతికిండావు చలికి, పొద్దుగాల మంచిగా లేచాను. మెరుగేళ్ళు ఎడతా ఏంటి ఏమి ఇత్తులు అవ్వాలా? ఏమో ఇత్తులు అటు వారపోయి ఏమో ఏడతాను. ఎంతనే ఏడతా వాళ్ళ వారపోయి తిన్నాక తినేటప్పుడు ఏరుకొని అవతల వారద్దాం కానీ. బాబా ఇంకో గ్లాసులో కదా. ఇవాళ మంది పప్పు అయింది. పప్పు మా ఎట్లుంది మా పప్పు? వీటిలో పెట్టి రోజు చేపలు చేత్తో అయిపోగానే ఏమన్నా ఏడ కూర్చోండో నాకు సమాధి అయితే లేదు. రోజు ఎవరు తినాలి? రోజు చేపలు తిని తిని బోర్ కొట్టింది. అంటే తినడానికి బోర్ కొడతలే కానీ చూసేటోళ్ళకి అయితే బోర్ కొడుతుంది. అందరూ అనుకుంటారని చెప్పి అలా పప్పు వేసినాం. ముచ్చట ఏంటంటే నిన్న సాయంత్రం ఒకటి చేప కోసింది. చూస్తాందుకు చిన్ననే ఉంది కానీ ఇది బాగా మండుతుంది. ఇప్పుడు కారం అంటిందంటే సుర్రు అంటుంది. ఇంతకుముందు నెత్తిరి వెళ్ళింది రౌతం కొని పట్టి. ఇప్పుడు తినిపిస్తే వాళ్ళు ఉన్నారు ఇంటికాడ అయితే వాళ్ళు తినిపిస్తారు కానీ ఇక్కడ ఒకటి తినిపించడు కదా. కొంచెం తొక్కుంటే మంచిగా ఉండు. కారం వస్తుంది, కాలుతుంది, సోపతనంద తింటారు, నేతి తింటారు. బిడ్డ ఆకలి అవుతుంది. డ్రైవర్ సాబ్ కూడి తిను బ్రో, ఏమో ఫోన్ చూస్తావు. బంద్ చేయి, ఫోన్ బంద్ చేయి.